కంగ్రాట్స్ ఏడుకొండలు ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? చాలా బాగుంది సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది, నేను ఇక్కడ కూర్చుంటానని. ఓకే. జాబ్ వస్తుందని అనుకోలేదు నేను ఫస్ట్. ఓకే. సరే లేదో ఒకటి అయింది, మనం ఇలా 1 month 4 months కదా అని జాయిన్ అయ్యాను. ఓకే. గోపినాథ్ సార్ అండ్ మంజునాథ్ సార్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఓకే. ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రిప్లై ఇచ్చేవాళ్ళు. ఓకే. సో ఫస్ట్ డే ఆఫ్ ఏడుకొండలకి ఈ రోజు ఏడుకొండలకి అబ్జర్వేషన్ మేజర్ చేంజెస్ ఏంది? ఫస్ట్ డేలో నేను కొంచెం ఫెయిర్ గా ఉండేది, నాకు జాబ్ వస్తుందా రాదా, నేను వెళ్ళి చేయగలను అసలు. ఓకే. ఆ జాయినింగ్ అప్పుడు కూడా ఒకవేళ జాబ్ వచ్చినా నేను అక్కడ సర్వే అవ్వగలను అనేది ఉండేది సార్ ఫస్ట్ లో. ఓకే. తర్వాత ఒక 2 months తర్వాత మటుకు కొంచెం మంచి నాలెడ్జ్ అయితే వచ్చింది, ఓకే, చేయగలనన్న నమ్మకం వచ్చింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ కి ప్రిపరేషన్ కూడా సార్ కొంచెం సజెస్ట్ చేశారు, మంజునాథ్ సార్. ఓకే. ఇంకా ఇంటర్వ్యూ క్రాక్ చేసి. ఓకే. మొత్తం ఎన్ని కంపెనీస్ సెలెక్ట్ అయ్యావు? 4 companies. ఓకే. ఎంత వచ్చింది శాలరీ? 23. ఓకే. ఎక్స్పెక్ట్ చేసావా 4 months ఆఫ్ ట్రైనింగ్ లో 4 companies సెలెక్ట్ అవుతాను, 23,000 శాలరీ వచ్చింది, ఇంత పెద్ద సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేసావా? లేదు సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే నేను ఫస్ట్ చెప్పాను, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా కూర్చుంటానని, ఇలా జాబ్ కొడతానని. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సపోర్ట్ ఇచ్చింది మీ వల్ల. మీరు సపోర్ట్ ఇవ్వడం వల్లే నాకు నమ్మకం కుదిరింది, నేను వస్తాను కంపల్సరీ చేయగలనని. ఓకే. దానివల్ల నేను ఇంకా 4 companies లో సెలెక్ట్ అయ్యి మంచి శాలరీ 23,000 గెయిన్ చేసి వెళ్తాను. ఓకే.